దేవుడు తన తీర్పు ఇచ్చేశాడు. ఈరోజు మే 16 శక్తివంతమైన అమావాస్య రోజున వృషభ రాశి వారికి సాయంత్రం 6:45 జరగబోయేది ఇదే. అసలు దేవుడు తన తీర్పు ఏ విధంగా ఇచ్చాడు? ఈరోజు మే 16 శక్తివంతమైన అమావాస్య రోజు వృషభ రాశి వారికి సాయంత్రం 6:45 ఏం జరగబోతుంది? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. వృషభ రాశి ఇది రాశి చక్రంలోని రెండవ రాశి. కృత్తికా నక్షత్రంలో 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, రోహిణి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, మృగశిర నక్షత్రంలో 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి కిందకి వస్తారు. ఈ రోజు అమావాస్య సాధారణమైన రోజు అయితే కాదు. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ రోజు కొన్ని రాశుల వారి జీవితంలో ఊహించని మార్పులకు కారణం అవుతుంది. ముఖ్యంగా వృషభ రాశి వారికి ఈ అమావాస్య రోజు సాయంత్రం 6:45 సమయంలో ఎంతో కీలకంగా మారబోతుందని అయితే చెప్పుకోవచ్చు. దేవుడు మీ జీవితంలోకి సంబంధించిన కొన్ని తీర్పులను అయితే ఇప్పుడే ఇచ్చాడని ఆధ్యాత్మిక సంకేతాలు అయితే చెబుతున్నాయి. అయితే ఇప్పటి వరకు మీరు పడ్డ కష్టాలు, మోసాలు, కన్నీళ్ళు వీటన్నిటికీ సమాధానం వచ్చే సమయం అయితే దగ్గర పడింది అని అయితే గుర్తుంచుకోండి. చాలా రోజులుగా మీ మనస్సులో నిలిచిపోయిన బాధలు ఈ రోజు తర్వాత తగ్గడం ప్రారంభమవుతుందని అయితే చెప్పుకోవచ్చు. మీకు అన్యాయం చేసిన వారు ఒక్కొక్కరిగా తమ తప్పును గ్రహించే పరిస్థితి అయితే వస్తుందని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ అమావాస్య ప్రభావం వల్ల వృషభ రాశి వారికి ఒక పెద్ద నిర్ణయం జీవితాన్ని పూర్తిగా మార్చేసేలా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా కుటుంబంలో జరిగిన గొడవలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడి క్రమంగా అయితే తొలగిపోతాయని అయితే చెప్పుకోవచ్చు. మీ ఇంటిలో దేవుని కటాక్షం పెరుగుతుందని సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే సాయంత్రం 6:45 సమయంలో మీకు ఒక ముఖ్యమైన వార్త వినిపించే అవకాశం ఉంటుంది. అది ఫోన్ కాల్ రూపంలో కావచ్చు, సంకేతం రూపంలో కావచ్చు, లేక చాలా కాలంగా ఎదురు చూస్తున్న వ్యక్తి మీ దగ్గరకు రావచ్చు. ఈ విషయాలు మీ మనస్సులో ఆశ్చర్యాన్ని అయితే కలిగిస్తాయని అయితే చెప్పుకోవచ్చు. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మీ చుట్టూ ఉన్న ఇద్దరు వ్యక్తులు నిజస్వరూపం బయటపడబోతుంది. ఇప్పటి వరకు మీరు మంచివారిలానే నటించిన వారి అసలు ఎలా ఉంటారో మీకు తెలుస్తుంది. అలాగే దేవుడు మీకు జాగ్రత్త సంకేతాలను ఇస్తున్నాడు. అందుకనే ఈరోజు ఎవరిని మాటలను వెంటనే నమ్మకండి. అయితే వృషభ రాశి వారికి కొందరికి ఆశ్చర్యకరంగా అయితే ధనలాభం సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఆగిపోయిన డబ్బు చేతికి రావచ్చు. ఉద్యోగం చేస్తున్న వారికి ఉద్యోగంలో చాలా మంచి శుభవార్తలు అయితే వస్తాయి. అలాగే వ్యాపారాలు చేస్తున్న వారికి కొత్త అవకాశాలు కూడా అయితే రాబోతున్నాయని అయితే తెలుసుకోవచ్చు. అయితే ఈ అమావాస్య రాత్రి ఒక చిన్న దీపం వెలిగించి మీ ఇష్ట దైవాన్ని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ముఖ్యంగా ఓం నమో నారాయణాయ లేదా ఓం నమశివాయ అనే మంత్రాలను 11 సార్లు జపిస్తే మీ ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుందని ఆధ్యాత్మిక పండితులు అయితే చెబుతున్నారు. అలాగే ఈ రోజు రాత్రి తర్వాత మీకు మీ కలలో కొన్ని ప్రత్యేకమైన సంకేతాలు కనిపించవచ్చు. పాములు, దేవాలయాలు, నీరు, దీపం వంటి దృశ్యాలు కనిపిస్తే అది మీ జీవితంలో కొత్త ప్రారంభానికి సంకేతంగా అయితే భావించవచ్చు. అయితే ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఈ రోజు తర్వాత మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తునే నిర్ణయిస్తాయి. అందుకే తొందరపడి ఎలాంటి మాటలు మాట్లాడకండి. కోపం మీద తీసుకున్న నిర్ణయాలు మీకు నష్టాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే ఈ అమావాస్య తరువాత వచ్చే 10 రోజుల్లో వృషభ రాశి వారికి ఒక దైవానుగ్రహం కలిగే సూచనలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని అయితే చెప్పుకోవచ్చు. అలాగే చాలా కాలంగా ఆగిపోయిన పనులు ఒక్కసారిగా పూర్తి కావచ్చు. మీ అదృష్టం మెల్లగా మారడం అయితే ప్రారంభమవుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా ఒక గోప్యమైన విషయం ఇప్పుడే బయటపడబోతుంది. అయితే వృషభ రాశి వారికి ఈ అమావాస్య తర్వాత మీ జీవితంలో ఒక వ్యక్తి పూర్తిగా అయితే పాతగా మారబోతున్నాడని అయితే చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు మీకు దూరంగా ఉన్న ఒకళ్ళు మరలా మీ జీవితంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఎందుకు అంటే తిరిగి వచ్చే వ్యక్తి మంచి కోసం మాత్రమే వస్తాడని కాదు, దేవుడు మీకు రెండోసారి పరీక్ష పెడుతున్నాడని అయితే గుర్తుంచుకోండి. చాలా రోజులుగా మీ మనస్సులో నడుస్తున్న ఒక
ప్రశ్నలకు సమాధానం ఈ వారంలోనే దొరకబోతుందని కూడా చెప్పుకోవచ్చు. మీరు ఎవరి మీద నమ్మకం పెట్టుకోవాలి, ఎవరి నుంచి దూరంగా ఉండాలి అనే విషయాలు స్పష్టంగా అయితే అర్థమవుతాయని అయితే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా స, రా, మ, క అక్షరాలతో పేర్లు ప్రారంభమయ్యే వ్యక్తుల విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా అయితే ఆలోచించి అడుగులు వేయాల్సి ఉంటుందని అయితే గుర్తుంచుకోండి. వృషభ రాశి మహిళలకు ఈ అమావాస్య తరువాత ప్రత్యేకమైన ఫలితాలు అయితే ఇవ్వబోతున్నాడని అయితే చెప్పుకోవచ్చు. ఇంటిలో చాలా కాలంగా ఉన్న ఉద్రేకత పరిస్థితులన్నీ కూడా తొలగుతాయని అయితే చెప్పుకోవాలి. అలాగే కుటుంబ సభ్యుల నుంచి మద్దతు కూడా పెరుగుతుంది. కొందరికి బంగారం లేదా విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే పురుషులకు ఉద్యోగం, వ్యాపారం, డబ్బు విషయాల్లో ఒక్కసారిగా మార్పు అయితే రావచ్చని అయితే గుర్తుంచుకోండి. ఇప్పటి వరకు నిలిచిపోయిన పనులు ఒక్కసారిగా వేగంగా అయితే పూర్తవుతాయని అయితే చెప్పుకోవచ్చు. మీ ప్రతిభను గుర్తించే వ్యక్తులు జీవితంలోకి అడుగు పెట్టబోతున్నాడు. ఈరోజు సాయంత్రం తరువాత ఒక విచిత్రమైన సంఘటన మీ దృష్టిని ఆకర్షించవచ్చు. అనుకోకుండా ఒక పాత ఫోటో కనిపించటం, చాలా కాలం తర్వాత ఎవరో గుర్తుకు రావటం లేదా ఒక విషయం పదే పదే వినిపించటం వంటి సంకేతాలు దేవుడు మీకు ఇస్తున్న సూచనలుగా అయితే భావించాలి. వీటిని నిర్లక్ష్యం అయితే చేయకండి. ముఖ్యంగా ఈ అమావాస్య రోజు రాత్రి 9 గంటల తర్వాత ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వకండి. మీ ఇంటిలో ఉన్న పెద్దవారి మాటలను గౌరవించండి. వారి ఆశీర్వాదం ఈ సమయంలో మీకు రక్షగా అయితే నిలుస్తాయని అయితే చెప్పుకోవచ్చు. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే వృషభ రాశి వారిలో కొందరికి విదేశీ అవకాశాలు, ప్రయాణాల సూచనలు బలంగా అయితే కనిపిస్తున్నాయి. అయితే మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక కాల్ లేదా మెసేజ్ అకస్మాత్తుగా రావచ్చు. అది మీ జీవిత దిశనే మార్చేసే అవకాశం ఉంటుంది. ఈ అమావాస్య తర్వాత వచ్చే 3 రోజులు చాలా పవిత్రమైన సమయంగా అయితే భావించవచ్చు. అయితే ఈ రోజుల్లో ఉదయం లేవగానే దేవుని పేరు జపిస్తే, ఇంటి ముందు దీపం వెలిగిస్తే దుష్టశక్తులన్నీ తొలగిపోతాయని నమ్మకం. ముఖ్యంగా గోమతి చక్రం లేదా రుద్రాక్ష దగ్గర ఉంచుకుంటే మానసికంగా ప్రశాంతత పెరుగుతుంది. ఇంకా మీలో చాలామందికి రాత్రి సమయంలో ఒక కళ పదే పదే రావచ్చు. ఆ కళలో నీరు, దేవాలయం, చిన్నపిల్లలు లేదా వెలుగు కనిపిస్తే అది దైవానుగ్రహంకి సంకేతంగా అయితే చెప్పుకోవచ్చు. త్వరలో మీ జీవితంలో శుభవార్త వినే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. అయితే వృషభ రాశి వారికి ఇప్పుడు చెప్పబోయే విషయం చాలా ముఖ్యమైనది. ఈ అమావాస్య ప్రభావం మీ జీవితంలో దాచిన నిజాలను ఒక్కొక్కటిగా అయితే బయట పెట్టబోతుందని అయితే చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు మీకు అర్థం చేసుకోలేని కొన్ని సంఘటనలు వెనుక అసలు కారణం ఏమిటో త్వరలోనే తెలిసిపోతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే మీరు నమ్మిన ఒక వ్యక్తి ప్రవర్తనలో ఒక్కసారిగా అయితే మార్పు చూసే ఆశ్చర్యపోతారని అయితే చెప్పుకోవచ్చు. ముఖ్యమైన రోజుల్లో రాత్రి తర్వాత మీ ఇంటిలో వాతావరణంలో ఒక కొత్త శక్తి ప్రవేశిస్తున్నట్లు అనిపిస్తుంది. కొందరికి అకస్మాత్తుగా మనశ్శాంతి కలుగుతుంది. మరికొందరికి చాలా కాలంగా ఒక భయం తొలగిపోతుంది. ఎందుకు అంటే ఈ అమావాస్య మీపై ఉన్న ప్రతికూల ప్రభావాలకు క్రమంగా అయితే తొలగించడం ప్రారంభిస్తుందని అయితే చెప్పుకోవచ్చు. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా దేవుడు తన తీర్పు ఏ విధంగా ఇచ్చాడు, ఈరోజు మే 16 శక్తివంతమైన అమావాస్య రోజు వృషభ రాశి వారికి సాయంత్రం 6:45 ఏం జరగబోతుంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.